తన భాష వ్యవహార శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ తీరు మారడం లేదు. పబ్లిక్ గానే నోరు పారేసుకుంటున్నారు. ఇటీవలే అసెంబ్లీలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి బూతు పురాణం అందుకున్నారు దానం నాగేందర్. ఖైరతాబాద్ మహాగణపతి మండపంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బూతులు మాట్లాడారు. అరే ఉండురా ఉండుబే 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 అరే ఉండురా. మహాగణపతి తొలి పూజకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రావడంతో మండపం వేదికపైకి స్థానిక నేతలు తోసుకొచ్చారు. వాళ్ళను జరపడానికి బూతులు అందుకున్నారు దానం. అరే జరుగురా, అరే ఉండుబే అంటూ వేదికపై ఉన్నవారిని కిందికి నెట్టేశారు. దానం నోటి నుంచి వచ్చిన బూతు పదాలు మైక్లో వినిపించాయి. దీంతో భక్తులంతా షాక్ అయ్యారు. అరే ఉండురా ఉండుబే అరే ఉండురా ఉండుబే అరే ఉండురా ఉండుబే. ఇక దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న సమయంలో మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి దానం నాగేందర్ తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజ కార్యక్రమంలోనే మరి ఒక్కసారిగా ముఖ్యమంత్రి రావడంతో మరి మండపం వేదికపై కూడా స్థానిక నేతలు కూడా తోసుకువచ్చారు. మరి వాళ్ళని జరపడానికి కూడా బూతులు అందుకున్నాడు దానం నాగేందర్. ఇటు అరే జరుగురా, అరే ఉండుబే అంటూ కూడా వేదికపై ఉన్నవారిని కూడా కిందకు నెట్టేశారు. దానం నోటి నుంచి కూడా వచ్చిన బూతు పదాలు మైకులో కూడా వినిపించాయి. అందరికి వినపడడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా సాకారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి దానం నాగేందర్ కూడా సంచలన వ్యాఖ్య కూడా చేస్తున్నారు. మొన్న మనం చూసాం, ఇటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు బూతు పదాలలో తిట్టడం కూడా జరిగింది. ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో మరి ఇటు స్థానిక నేతలు, మరోవైపు ఇటు మంత్రులు, దానికి సంబంధించిన అనుచరులు కూడా అందరూ పెద్ద ఎత్తున కూడా ఒక్కసారి ఖైరతాబాద్ మహాగణపతి వేదిక వైపు ఒక్కసారి రావడంతో మరి ఆవేశానికి గురైనటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మైకు లాక్కొని మరి వేదికపై నుంచి నేతలు జరపడానికి మరి బూతులు కూడా అందుకున్నారు. మరి దీని పట్ల కూడా ఇటు భక్తులంతా కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కొలువైనటువంటి మండపంలో మరి ఖైరతాబాద్ మహాగణపతికి రాష్ట్ర వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తం కూడా ప్రత్యేక స్థానం ఉంది. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి పూజా కార్యక్రమంలో మరి ఈ రకంగా మరి దానం నాగేందర్ ఒక ప్రజాప్రతినిధి నుండి ఈ రకంగా మాట్లాడడం, మరి ఈ రకంగా బూతులు మాట్లాడడం మరి ఆయనకు కొత్త ఏం కాదు. మరి గతంలో కూడా మనం చూసాం, చాలా వరకు ఇటు తెలంగాణ మూవ్మెంట్ లో కూడా చాలా వరకు బూతుల పురాణం కూడా ఆయన మాట్లాడారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. మరి మొన్న ఆ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా మరి బీఆర్ఎస్ నేతలను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనిపై కూడా స్పీకర్ కూడా వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజు ఓవైపు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజ కార్యక్రమం జరుగుతుంది. మరి అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, దాంతో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కాబట్టి మరి వారి సమక్షంలో మరి ఒక్కసారిగా వేదికపైకి రావడంతో మరి ఆవేశానికి గురైనటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ మరి ఈ రకంగా బూతులు మాట్లాడడం, మరి ఖైరతాబాద్ గణేశుడి ముందే ఈ రకంగా మాట్లాడడం పట్ల మరి అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా సాకారు. మరి అరే జరుగురా అంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాళ్ళు మాట్లాడడం, మరి వాళ్ళని జరిపే ప్రయత్నానికి కావలిస్తే మామూలుగానే మాట్లాడొచ్చు, కానీ ఆగ్రహంతో ఇట్లా దానం నాగేందర్ మాట్లాడడం పట్ల పలువురు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి యొక్క ఖైరతాబాద్ గణేష్ వద్ద ఈ రకంగా మాట్లాడడం పట్ల కూడా మరి పబ్లిక్ లో అయితే చర్చ కొనసాగుతుంది. మరి
కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ రకంగా మాట్లాడడం మరి ఈ రకంగా ప్రజల్ని ఈ రకంగా తిడితే మాత్రం మరి ఇది ఎంతమంది ఉన్నారు మరి ఆయనను వాదించే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం. మరోవైపు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు అక్కడ. మరి ఈ రకంగా మరి పబ్లిక్ ని ఆడడం మరి స్థానిక సంబంధించిన నేతల్ని ఈ రకంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మరి ఈ రకంగా జరుగురా అంటూ ఉండుబే అంటూ వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించి అనుచరులు గాని నాయకులు మాత్రం ఈ రకంగా అనడం పట్ల కూడా మరి పబ్లిక్ అంతా కూడా విస్మయానికి గురవుతున్నారు. మరి ఈ రకంగా మరి ఒక ప్రజా ప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడడం మరి మిగతా వాళ్ళకి ఏ రకంగా ఉంటుందనిపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటు ఇటు పబ్లిక్ లో కూడా కొంతవరకు అయితే చర్చకు దారితీస్తుంది. శ్రీనివాస్, సతీష్, గతంలో కూడా అసెంబ్లీలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి తీవ్ర విమర్శలకు గురయ్యారైనా. కొంతమేరకు అసలుకి సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా అనుకున్నాము. దీన్ని ఎలా చూస్తారు? ఎస్, మొదటి నుంచి కూడా కొంత దానాయందర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తన నియోజకవర్గమైనటువంటి ఖైరతాబాద్ లో కూడా మొత్తం ఇప్పటికే దాదాపు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి మరి మాజీ మంత్రి కూడా పనిచేస్తున్న వ్యక్తి మరి ఈ రకంగా మరి ఆయన ఈ రకంగా మాట్లాడడం పట్ల కూడా చాలా వరకు పబ్లిక్ కూడా విస్మయానికి కూడా గురవుతున్నారు. మరి దీనిపై 2-3 సార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి ఆయన కూడా మందలించడం జరిగింది. మరి మొన్న మనం చూసాం ఇటు బడ్జెట్ సెషన్ లో కూడా ఇటు బీఆర్ఎస్ నేతలను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడడం పట్ల కూడా అది పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం రేగింది. మరి దీనిపై ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శించారు. కాబట్టి మరి ఇది కూడా కొంతవరకు బీఆర్ఎస్ నేతలకు ఇది ఒక అస్త్రంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఖైరతాబాద్ మహాగణపతి ముందు అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందే ఈ రకంగా పూజా కార్యక్రమం ఉన్నప్పుడు మరి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనుచరులను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడడం మరి భక్తుల వైపు ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం పట్ల కూడా మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటారో చూడాలి. మరి ఇప్పటికే చాలా సార్లు కూడా ఇష్టం ఉన్నట్టుగా దానాయందర్ మరి పబ్లిక్ పట్ల ఈ రకంగా అనుచితంగా వివరించడం మరి ఇష్టానుసారంగా ఒక రౌడీ లెక్క బిహేవ్ చేయడం పట్ల కూడా మరి పబ్లిక్ లో మాత్రం కొంతవరకు అయితే విస్మయానికి గురవుతున్నది. మరి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు కొంతవరకు కంట్రోల్ గా ఉండాలి, కొంచెం పద్ధతిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల తరపున ఆయన ఎన్నికైనా కాబట్టి మరి ప్రజాప్రతినిధులప్పుడు కొంచెం ఆగ్రహం కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ రకంగా మరి ఇష్టానుసారంగా బూతులు అది కూడా సాక్షాత్తు ఖైరతాబాద్ మహాగణపతి ముందే ఈ రకంగా బూతుల పురాణం మాట్లాడడం పట్ల కూడా ఇటు పబ్లిక్ లో మాత్రం కొంతవరకు విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇది సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువగా మైక్ లో కూడా వినబడింది, కనీసం మైక్ ఆఫ్ చేశారని మాట్లాడలేదనే మరి మైక్ లో వినబడడంతో మరి అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి చూసేందుకు ఇటు సిటీ నలువైపుల నుంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి ఎప్పుడు దర్శనమిస్తారని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి 70 అడుగుల రూపంలో ఇటు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులందరికీ దర్శనమిస్తున్న నేపథ్యంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున చూడడానికి వస్తారు. కాబట్టి మరి ఈ రకంగా మరి తొలి పూజా కార్యక్రమంలోనే మరి ఎమ్మెల్యే దానాయందర్ ఈ రకంగా పబ్లిక్ లో అదే విధంగా కాంగ్రెస్ సంబంధించి